దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 12వ అధ్యాయము. నరసింహ సరస్వతి స్వామి. నామధారకుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు శ్రీ నరసింహ సరస్వతి అను పరమ పవిత్ర శుభనామధేయమునవతరించి లోకైక ప్రపూజ్యులై వరలిన విషయమును వివరింపుమని ప్రార్థింప నా యోగి పుంగవుడిట్లు తెలుపుచున్నాడు. మున్ను మూర్ఖుడగు బాలుని వెంట నిడుకొని కృష్ణానదీ తీరమునకు అంబికాయను నాయమ శ్రీపాద శ్రీవల్లభుల వారి కడకేగి ఉండిన కథనిది వరకే నీకు వచించి ఉంటిని. అంబిక శ్రీవారి ఆనతి మేరకు ప్రదోష వేళల శివార్చనమునరించుచు శనివారముతో గూడిన త్రయోదశి తిథులయందు విశేషముగా శంకరునారాధించుచుండెను. ఈ విధముగా నాయమ జీవితాంతము వరకు శంభును పాసించెను. అంబిక తనువు చాలించి పుణ్యలోకములకేగెను. మరుసటి జన్మమున నాయమ కరంజపురమున వాజసనేయ శాఖకు చెందిన బ్రాహ్మణునకు కుమార్తెయై జన్మించెను. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానయై యొప్పెను. ఆ కన్యకకు పెండ్లీడు రాగా నా విప్రుడు స్వగ్రామమగు కరంజపురముననే యోగ్యుడగునొక వరుని చూచి తన కూతురునొసగి పెండ్లి అనరించెను. ఆ వరుని పేరు మాధవుడు. నూతన దంపతులు గృహస్థ ధర్మములను బాటించుచు దాంపత్య సుఖములను అనుభవించుచు అన్యోన్యానురాగమున కాలము గడుపుచుండిరి. ఈశ్వరారాధనము నేమనక సాయం సమయముల భక్తి శ్రద్ధలతో నాచరించుచుండిరి. ఆ సాధ్వీమణి దైవానుగ్రహమున గర్భవతి అయినది. పుంసవనము సీమంతము యథావిధిగా జరిగినవి. 10వ మాసముననొక అత్యంత శుభముహూర్తమున నా సౌభాగ్యవతి మగపిల్లవానిని ప్రసవించెను. మాధవుడు మిక్కిలి సంతసించెను. తల్లి గర్భవాసము నుండి వెలువడిన బాలుడు కేవు కేవుమని ఏడ్చుటకు మారు ఓం 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 అని ప్రణవ మంత్రమును పఠించెను. ఎల్లరును విస్మయమొందిరి. ఆ బాలునకు నరహరి అని జననీ జనకులు పేరిడిరి. మాధవ శర్మ జ్యోతిష్కులను రావించి నరహరి జాతక కుండలిని చూపించెను. కార్తాంతికులు బాలుని జాతక చక్రమును చూచి ఈ బాలుని నాలుకయందు సరస్వతీదేవియు హృదయమున 14 లోకములనేలు శంకరుని రాణియు చేతులయందు లక్ష్మీదేవియును గలరు. ఈ బాలుని చూపులు అమృతమునొలికించును. అడుగులకు ప్రపంచమే మడుగులొత్తును. నోట వేద మంత్రములై అతిశయిల్లును. వివాహ సంతాన యోగములి జాతకునకు మృగ్యము. ఈ బాలుడు మంత్రమూర్తి పరమేశ్వరుని అవతారము. లోకైక ప్రపూజ్యుడని ప్రశంసించిరి. తల్లి బాలునెత్తి ముద్దాడెను. పిల్లవానికి తగినన్ని పాలు తల్లికి లేనందున నాయమ భర్తయగు మాధవ శర్మతో నొకయావునో మేకనో కొని రమ్మని పలికెను. చంటి పాపడగు నరహరి అప్పుడు తల్లి ఎదపై చేతిని సోకించెను. స్తన్యమవ్వారిగా పెంపెసలారెను. తల్లి ఆశ్చర్యచకితయైనది. ఆ పసిగందు హస్తస్పర్శయందు ఎనలేని మహిమయున్నదని భార్యాభర్తలిరువురు
విప్పారిన నేత్రములతో ప్రస్తావన గావించిరి. ఇట్లు నెలలు గడిచినవి. బాలుడు నేలపై పారాడుచు కొంతకాలమైన పిదప తప్పటడుగులు వేసి నడువదొడగెను. నరహరి నాయనాయని మాతాపితరులు పిలచిన పలుకడు, నోరు విప్పి మాటలాడడు, ఏదియో ధోరణి అందుండును. ఎప్పుడైనానొకసారి ఓమని ప్రణవమునుచ్చరించును. మూగవాడని తల్లిదండ్రులు దిగులొందిరి. బాలునకెనిమిది ఏండ్ల ప్రాయము వచ్చినది. ఉపనయనమునరింపవలయునని మాధవ శర్మ అభిప్రాయమునొందెను. మాటలు రానివాడు గాయత్రీ మంత్రమును జపించుటెట్లు, సంధ్యావందన మంత్రములను ఉచ్చరించుటెట్లు, అర్ఘ్యప్రదానమేమని చెప్పి వదులును. పురోహితునితోని సంశయములు చెప్పి మాధవ శర్మ విచారించెను. లేక లేక కలిగిన ఒక్కడి విధముగా మూగవాడయ్యనని జననీ జనకులు వ్యధ చెందిరి. నియమము దప్పక ప్రతినిత్యము ప్రదోష వేళల శివుని నమ్మి కొలిచినందులక ఈ ఫలితమని తలపోసిరి. తల్లిదండ్రులు ఈ విధముగా వెతలు చెందుచుండ నరహరిలోన నుండి తల్లిని తన కడకు రమ్మని సైగ చేసెను. తల్లి కొమరుని వద్దకు బోవ నటనున్న ఇనుప ముక్కను చేతబుచ్చుకొనెను. ఆశ్చర్యము మిసమిసలాడుచు 16 వన్నెలను వెదజల్లు బంగారముగా నా ఇనుప ముక్క మారినది. తల్లి తన కన్నులను తాను నమ్మజాలక యాదృశ్యమును ధృవపరచుటకై భర్తను రమ్మని పిలచి యా వింత దృశ్యమును విశదీకరించెను. మాధవ శర్మ యందలి యథార్థమును పరీక్షింపనించి ఇంటనున్ననొక ఇనుప పాత్రను తెచ్చి నరహరి వద్ద నుంచెను. నరహరి చేయి సోకిన వెంటనే అయ్యది సువర్ణమయమైనది. మాధవ శర్మ కనులు మిరుమిట్లు గొల్పెను. నరహరి వంక రెప్పలార్పక చూచెను. నరహరి ఇంటనున్న లోహ పాత్రల వంక చూచెను. ఇంటనున్న పాత్రలన్నీయు రంగారు బంగారు పాత్రలుగా మారెను. తల్లిదండ్రుల నోటి వెంట మాట రాలేదు. కన్నులప్పగించి కుమారుడగు నరహరి వంక జూచుచునేయుండిరి. 8 ఏండ్ల నాడు జ్యోతిష్కులాడిన మాటలను వారు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. తల్లిదండ్రులు నరహరిని గృచ్చి కౌగలించుకొని, నాయనా, నీ చూపులే కనక వర్షమును గురిపించును. నీ పలుకులను విని ఆనందించు భాగ్యమునకు మేము నోచుకొనలేకపోయితిమి కదా. నీకన్నా మాకెవరు దిక్కు? కొమరుడవైనను నీవే, సర్వాభీష్ట ప్రదాతవైనను నీవే. నీ చూపులు మూగవారలను సహితము పండితులను చేయును. ఆ నమ్మకము మాకు గలదు. ఏ కారణముననో నీవు మౌనము వహించి ఉన్నావు అని పలుక నరహరి మందహాసమునరించి మౌంజీవందనము యజ్ఞోపవీత ధారణమైన వెంటనే మాటలాడుదునని చేతితో సైగ చేసెను. మాధవ శర్మ దైవజ్ఞులను రావించి నరహరికి ఉపనయన ముహూర్తము నేర్పాటు చేసెను. బంధుమిత్రులకును ఊరి వారలకును శుభలేఖలు ఆహ్వానము లందజేసెను.
మూగవాడు 3 వేళలా సంధ్యవార్చును కాబోలని పరిహసించువారు కొందరు. మాధవ శర్మకు ద్రవ్యమధికమైనదను వారు, పిచ్చి చేష్టలను వారు. ఏది ఎటులున్నను మృష్టాన్న భోజనము లభించునను వారు. ఎవరికి దోచినటుల వారు నోటికి వచ్చినట్లు వాగుచుండిరి. మాధవ శర్మ కుమారుని ఉపనయన మహోత్సవమునకు సర్వమును సంసిద్ధమునరించెను. బంధుమిత్రులు గ్రామవాసులెల్లరూ ఉపనయన ముహూర్తమునకు విచ్చేసిరి. నరహరికి అభ్యంగన స్నానము చేయించి వడుగు పెండ్లి కొడుకును చేసిరి. చౌల కర్మము జరిగినది. తల్లి పంక్తిని కూర్చుండి నరహరి భోజనమునరించెను. నిర్ణీత ముహూర్తమున మౌంజీ బంధనము యజ్ఞోపవీత ధారణకై మాతయానతి నొంది తండ్రి సన్నిధికేగెను. తండ్రి పుత్రునకు బ్రహ్మోపదేశమునరించెను. గాయత్రీ మంత్రమునుపదేశించెను. బ్రహ్మచారి అయిన నరహరి తల్లి వద్దకేగి వందనమాచరించి మాతృభిక్షకై యాచించెను. భిక్షాం దేహి మాతః భిక్షాం దేహి యని నరహరి నోటి వెంట నుచ్చరించెను. కుమరుని పలుకులు మృదు మధుర సుధామయోక్తులై తల్లి వీనులకు వింత విందునరించెను. ఋగ్వేద యజుర్వేద మంత్రములను ఉదాత్తానుదాత్త స్వరిత ప్రచయములతో నుచ్చరించెను. సామగానమునరించెను. నరహరి నోట వెలువడిన వేద మంత్రములు బ్రహ్మముఖ కమలము నుండి జాలువారినట్లు సదస్యులనాశ్చర్యచకితులను చేసెను. ఏమి వింతయను సంభ్రమము, ఔరౌరాయను ఆశ్చర్యము, వేద మంత్ర పఠనమునగల్గు శ్రవణానందము ప్రేక్షకుల నిశ్చేష్టులుగా నునరించెను. కొంత తడవైన పిదప నెల్లరూ తెప్పరిల్లుకొని బ్రహ్మ తేజోనిధియగు నరహరికి వందనమునరించి కడుపారా భుజించి తాంబూల సహితముగా దక్షిణలగై కొని వారి వారి ఇండ్లకేగిరి. తదుపరి నరహరి తల్లి కడకేగి, అమ్మా మాతృభిష నిడితివి, భిక్షాటన మొనరించుచు బ్రహ్మచర్య దీక్షబోని భూప్రదక్షిణ మొనరింప నభిలషించి తిని అని పలికినంతనే తల్లిడందము కొందల మంద, నాయనా లేక లేక కలిగిన పుత్రుడవు, బహుకాలము శంకరునర్పింప మా నోముల పంటగా నీవు మా కడుపునను దయించితివి. నీ ముద్దు పలుకులు ముచ్చటదీరా విననైన పర్యాప్తముగా నానందింపలేదు. ఇప్పుడు నీవు మమ్ములనుంటరిగా వదలి ఇల్లు వీడి వెడల పాడియా అని కంట తడి పెట్టుకొనెను. తల్లి, ఈశ్వరారాధన ఫలితముగా మీ కడుపున నేను జన్మించి తిని. నా జన్మమునకు వేరొండు కారణము గలదు. ధర్మ మార్గమును చూపి ప్రజలకు భక్తి జ్ఞానములు ప్రబోధము చేయవలసిన కర్తవ్యము నాకు విధాయకమై ఉన్నది. నీకిదే పూర్వజన్మ స్మృతి కల్పింతును అని నరహరి తల్లి శిరముపై తన అమృత హస్తమునుంచెను. అలనాడు శ్రీపాద శ్రీవల్లభుల వారు అంబికను శివారాధనమునరింపుమని ఉపదేశించిన వాక్యములు నాటి సంఘటనలా మాతృమూర్తికి కనులకు గట్టినట్లుగా దోచెను. ఆయమ నరహరి వంక సంభ్రమాశ్చర్యములతో
జూచెను నరహరి తన తల్లితో. జనని, ఈ రహస్యము నీవెవరికి నెరిగింపకుము. ఇక సెలవైనచో నేను సన్యసింప నిల్లు వదలి వెడలుదును. నేను దేశాంతరములకేగినను నీ గర్భవాసమున ఇంకా నలుగురు జన్మించెదరు. వారలతో మీరు హాయిగా కాలము గడపవచ్చునని యోదార్చెను. తల్లి నరహరితో, బిడ్డ, సన్యాసమిపుడే స్వీకరింపవలయునని సిద్ధాంతమేమున్నది? ఋషుల రుణమును దీర్ప గురుకులవాసమునరించి 12 వేదాధ్యయనమునరింపుము. పిదప పితృరుణమును దీర్ప పెండ్లియాడుము. సంసార సుఖముల బోననచిన బ్రహ్మచారి అయినను పరిపూర్ణ సుఖములను అనుభవించిన గృహస్థుడైనను సన్యసింపవచ్చును గదా. కామి అయిన పిదప మోక్షగామి అగుట లెస్స. 8 ఏండ్లైనను పూర్తిగా నీకు నిండలేదు. బుందుడు కొప్పగా నిప్పుడే సన్యసింపనేలా అని పల్కెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 12వ అధ్యాయము సంపూర్ణము.